హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు బోర్ కొడుతుంది. వినాయక చవితి అయిపోయింది కదా, చక్కగా చల్ల చక్రాలు చేసుకుందామని ఇప్పటికిప్పుడు అనుకుని చేసుకున్నాక చక్రాలు చూడంగానే వీడియో తీద్దాం అనిపించింది. అందుకని వీడియో తీస్తున్నాను, మీకు అందరికి కూడా చూపిద్దాము అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా చేసుకుంటారు అనని నోరూరు నుంచే చల్ల చక్రాలు నాకేదో చాలా బాగున్నాయి అనిపించి, చల్ల చక్రాలు పిల్లలకి చాలా మంచిది, మనకి మంచిది. శనగపిండి చక్రాలంటే కంటే కూడా నాకు చల్ల చక్రాలంటే చాలా ఇష్టం. చల్ల చక్రాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి బియ్యంతో పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న వెంటనే కూడా మనకు ఉండాల్సిన ఐటమ్స్ మజ్జిగ, అంటే పెరుగు పుల్లటి పెరుగు కాకుండా నిన్నటి పెరుగు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, చక్కగా మీగడుతూ ఉన్న పెరుగు, ఆ పెరుగుని తీసుకొని మనం పిండి చక్కగా స్టీల్ ఒక బేషన్లో పోసేసుకొని ఎంత డబ్బాన్నర సరదాగా చేసుకోవటమే. బోర్ కొడుతుంది, ఏదైనా తినడానికి బయట నుంచి తెప్పించుకునే బదులు ఇంట్లో చక్రాలు చేసుకుందాం. మన ఇంట్లో ఆల్రెడీ పెరుగు ఉంటుంది కదా, ఎప్పుడు పెరుగు ఉంటుంది, నూనె ఉంటుంది, బియ్య పిండి ఉంటుంది, ఉప్పు కారం, అంతే ఐటమ్స్. పిల్లలకి పొట్ట కూడా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. చక్రాలు తిన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అస్సలు. ఎందుకంటే పొట్ట పాడైపోకుండా ఉంటుంది. చక్రాల వలన చలవ చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ రాదు. సరే, ఓకేనా? ఎలా చేసుకోవాలి? చక్కగా బేషన్లో పోసుకుందాం. పిండి బేషన్లో పోసేసుకొని తప్పర్ వేరులో పెరుగు వేసేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం షేక్ చేసేసుకొని వెంటనే వాటర్ పోసేస్తాం. వాటర్ పోసేసి ఏం చేస్తాం, షేక్ చేసేసుకొని పిండిలో వాటర్ పోస్తూ, అంటే మజ్జిగ పోస్తూ పోస్తూ కలుపుకుంటాం. చిన్నగా చక్కగా స్మూత్గా పిండిని కలుపుకుంటూ రౌండ్గా మంచి ముద్ద అయిపోతుంది. నేను ఇప్పటికిప్పుడు అనుకున్నాను కదా, అందుకని ఆ ముద్ద చూపించలేకపోతున్నాను, చక్రాలు మాత్రమే చూపిస్తాను. ఆ ముద్ద చేసేసుకొని బాండీలో వేయటమే, అంతే. చక్రాలు రెడీ. బాగా అసలు కరకరలాడే చక్రాలు స్మూత్గా చక్కగా బాగా అందంగా బంగారు కలర్లో అద్భుతంగా కనిపిస్తున్నాయి. కొరికినా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఏ చక్రమైనా అక్కడక్కడే ఏదో ఎరిపోచ్చినా పర్లేదు, మనం సరదా చేసేసుకుంటాం, టక్క చేసేసుకుంటాం.